హాయ్, హలో, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే పర్వాలేదు. మీరు బాగుండాలి, చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే డబ్బు అవసరమే, కాదని ఎవరూ అనం. డబ్బు లేకపోతే కుదరదు. కానీ ఒకటి, డబ్బు లేని వాళ్ళని చూస్తే విలువెవరు. డబ్బున్నోడు వాడు ఎంత చండాలం పనులు చేసినా సరే, ఎలాంటి అబద్ధాలు చెప్పినా, ఎలాంటి మోసాలు చేసినా, ఎలాంటివి చేసినా సరే వాడిని అందరం ఎక్కిస్తారు. వాడంత గొప్పవాడు లేడు అని. అదే డబ్బు లేనివాడు మంచి చేసినా సరే అది చెడుగా చిత్రీకరించి వాడిని నానా రకాలుగా మాటలని, నానా అవమానాలు చేసేవాడిని వాడిని అసలు ఊరి నుంచి వెళ్ళగొడతారు. ఇదేమన్నా పద్ధతిగా ఉందా? డబ్బు అవసరమే. డబ్బు లేని మనకి తెల్లారి గడవదు. కాలు బయట పెట్టిన డబ్బే, కాలు లోపల పెట్టిన డబ్బే. కానీ నీకు డబ్బు ఉంది కదా అని చెప్పేసి అని డబ్బు లేని చూసి అనాల్సిన అవసరము, వాడిని అవమానాలు పరిచే అవసరం నీకు అవసరం లేదు కదా. నిన్నేమి వాడు వచ్చి ₹1 అడగలేదు కదా, నిన్నేమి పెట్టమని అడగలేదు కదా. వాడికి తగ్గట్టు వాడు కష్టపడుకుంటున్నాడు, వాడు తింటున్నాడు. వాడిని అనాల్సిన అవసరం ఏంటి? అది చాలా తప్పు కదా. మీకు డబ్బు ఉంటే మీరు అనుభవించండి, ఎవరం కాదను. కానీ కేవలం డబ్బే అని మాత్రం అనుకోవద్దు. డబ్బుతో కొనలేనివి కూడా చాలా ఉంటాయి. డబ్బుతో తల్లి ప్రేమ కొనగలవా? డబ్బుతో భార్య ప్రేమ కొనగలవా? డబ్బుతో తండ్రి ప్రేమ కొనగలవా? డబ్బుతో పిల్లల ప్రేమ కొనగలవా? డబ్బుతో ప్రజల ప్రేమ కొనగలవా? నువ్వు డబ్బులు ఇలా విరజమ్మేయచ్చు, కానీ ఆ డబ్బులు తీసుకున్న తర్వాత నీ వైపు కూడా చూడరు ఎవడు. నువ్వు ఇక ₹100 ఇస్తావు, అబ్బా ₹100 ఇచ్చారు, 200 ఇస్తే బాగుండంట. 200 ఇస్తారు, అబ్బా 500 ఇస్తే బాగుండంట. 500 ఇస్తావు, అబ్బా వీడికేం పోయే కాలం ₹1000 ఇస్తే బాగుండు అనుకుంటారు. కాబట్టి నీకు డబ్బు ఉంది కదా అని అహంతో డబ్బు లేని వాళ్ళని చూసి చులకన చేయకు. అది నీకు మంచిది కాదు, నీ ఆరోగ్యానికి మంచిది కాదు. వాడి నాడు బతుకుతున్నాడు, కష్టపడుకుంటున్నాడు, బతకనండి. వాడు మిమ్మల్ని వచ్చి అడగలేదు కదా, అడిగినా మీరు ఇవ్వరు కదా. అలాంటప్పుడు వాడిని రోడ్డు మీద నుంచోవాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు. ఇది జరిగింది కాబట్టి చెప్తున్నా. మిత్రమా, అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఈ రోజుల్లో ఎవరిని అవమానపరచాల్సిన అవసరం లేదు. ఎవరి మానాన్నాళ్ళు బతుకుతున్నారు. డబ్బు వాడు ఎలా సంపాదించాడు అనేది అందరికీ అవసరం లేదు. వాడు ఎలా సంపాదించింది అవసరం లేదు. ఆడ హత్యలు చేసి సంపాదించాడా, ఆడ దొంగతనం చేసి సంపాదించాడా, ఆడ ఆస్తులు ఇతర వాళ్ళ ఆస్తులు వాళ్ళని కొట్టేసి వాళ్ళ ఆస్తులు దోచి సంపాదించాడా, ఇలాంటివన్నీ అవసరం లేదు. వాడికి డబ్బు ఉంది అంతే. ఆడ ఏం చేసినా పర్వాలేదు, వాడు మంచివాడైపోతాడు, చాలా మంచివాడైపోతాడు వాడు. అదే డబ్బు లేనివాడు మంచి చెప్పినా చేదే. అంత చులకనగా చూడాల్సిన అవసరం ఏముంది? వదిలేండి. మీకు డబ్బు ఉంది కదా అని డబ్బు లేనివాడని చూసి మీరు చులకన చేసి అవమానాలు పరచాల్సిన అవసరం లేదు. వాళ్ళ మానాలు బతుకుతున్నారు, బతకనివ్వండి. కాబట్టి ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, డబ్బు ఉంది కదా అని అహంతో డబ్బు లేని వాడిని చూసి కించపరచాల్సి అవమానపరచాల్సిన అవసరం లేదు. ఇవాళ వాడిని డబ్బు లేదని నువ్వు అవమానపరుస్తున్నావు, రేపు వాడు అంచెలంచెలుగా ఎదిగి కష్టపడి నీకన్నా పై స్థాయిలో ఉన్నాడనుకో, ఏమో నీ కర్మ ఏమిటో, నువ్వు వెళ్ళి వాడి చేతిగా చేజాచచ్చు డబ్బులేమని. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. టైం అంతా మంది కాదు, అన్ని రోజులు మనవి కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. రాత్రి పడుకుంటాం, తెల్లారి లేస్తామో లేమో తెలియదు. అలాంటి బతుకులు అయిపోయినాయి ఈ రోజుల్లో. ప్రాణానికే విలువ లేనప్పుడు నువ్వు అవతలోని చులకన చేసి అవమానపరచాల్సిన అవసరం ఏంటి? నీకు డబ్బు ఉంది కదా అని. చాలా తప్పు. ఫ్రెండ్స్, దయచేసి మీ ఇళ్ళ దగ్గర కానీ ఎక్కడైనా ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ జోలికి వెళ్ళకండి, వాళ్ళతో అసలు మాట్లాడకండి. మీ మంచిగా చెప్తున్నా.
అర్థం చేసుకుంటే బాగుంటుంది. అర్థం చేసుకోకపోతే అది మీ ఇష్టం. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే వదిలేయండి, నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ నేను చెప్పింది ఇది. బాయ్, ఉంటా.